నా పేరు దీప్తి అండి. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు పేరు రినీష్, 10th చదువుతున్నాడు. చిన్న బాబు పేరు ఆశిష్, 9th చదువుతున్నాడు మ్యాథ్మెన్లో. ఇద్దరు ఈ స్కూల్కి వచ్చాక ఇంప్రూవ్ అయ్యారండి బాగా. మాకు రినీష్ ఫ్రెండ్ ద్వారా ఈ స్కూల్ గురించి తెలిసాక ఈ స్కూల్లో జాయిన్ చేసాం. ఇద్దరికి బిఫోర్ ఉన్న స్కూల్లో ఉన్నప్పుడు ఇద్దరికి తెలుగు హిందీ అస్సలు వచ్చేది కాదండి. ఈ స్కూల్కి వచ్చాక ఇద్దరు తెలుగు హిందీ రాస్తున్నారు, చదువుతున్నారు బాగా. ఇంకోటి రైటింగ్ అస్సలు రాదండి బిఫోర్ స్కూల్లో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక హోంవర్క్స్ వల్ల, కాపీ రైటింగ్ వల్ల ఇద్దరు బాగా రాస్తున్నారు, చదువుతున్నారు. ఇంపోజిషన్స్ కూడా అండి, ఇంపోజిషన్స్ వల్ల మెయిన్ రైటింగ్ బాగా వచ్చింది, టేబుల్స్ వచ్చినాయి. అంతకుముందు అసలు ఒక్క టేబుల్ కూడా రాదండి, ఇక్కడికి వచ్చాక టేబుల్స్ వచ్చినాయి. మేము ఈ స్కూల్లో ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే విధానం, ఆయన పిల్లలను పట్టించుకుంటానన్న కేర్ ఎలా తీసుకుంటానో చెప్పిన విధానం మాకు బాగా నచ్చింది. ఆయన సింప్లిసిటీ కూడా నచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేసాం. పిల్లల్ని ఫస్ట్ వాల్యూస్తో నేర్పుతున్నారు. వాల్యూస్ నేర్పి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, అవన్నీ మాకు నచ్చే ఉంచామండి. నెక్స్ట్ ఇయర్ కూడా డైలీ టాస్క్ అండి. పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకోవడానికి డైలీ టాస్క్ షీట్ ఒకటి ఇస్తున్నారు. అది కూడా మాకు బాగా నచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి అక్కడ చూసి వాళ్ళు చెప్తున్నారు కదా, అది కూడా నచ్చింది. హిందీ మాట్లాడుతున్నారా లేదా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా చెప్పమంటున్నారు కదా, అది నచ్చింది. అన్ని స్కూల్స్లో చదువు నేర్పుతారండి, కానీ చదువుతో పాటు వాల్యూస్ నేర్పుతున్నారు కాబట్టి ఈ స్కూల్లో మెయిన్ ఇద్దరు బాబుల్ని జాయిన్ చేయడానికి కారణం. హిందీ మార్నింగ్ టైంలో హిందీ మాట్లాడటం, ఈవినింగ్ టైంలో ఇంగ్లీష్ మాట్లాడటం, ఆ టాస్క్ కూడా మాకు బాగా నచ్చిందండి. బిఫోర్ అసలు హిందీ మాట్లాడటం అనేది రినీష్కి రాదు. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా హిందీ మాట్లాడటం అవన్నీ బాగా చేస్తున్నాడు. ఇంకోటి మ్యాథ్స్ టైమింగ్ ఇచ్చి చేపిస్తున్నారు కదా, అది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అలా ఫాస్ట్గా చేయడానికి, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ తెప్పించడానికి వాళ్ళు బాగా మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ పెట్టి చేపిస్తున్నారు. ఫుడ్ గురించి కూడా పట్టించుకుంటారండి. ఇక్కడ పిల్లోడు తిన్నాడా లేదా అని చెక్ చేసి పంపిస్తారు. అది కూడా మాకు బాగా నచ్చింది. మనకి ఏం కావాలన్నా ప్రతిదీ మనం టీచర్స్ని కలవక్కర్లేదు, డైరెక్ట్గా మనం సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు. మన పిల్లలతో ఏ ఇబ్బంది ఉన్నా, చదువుతున్నారా లేదా అని ఏది తెలుసుకోవాలన్నా డైరెక్ట్ సార్తోనే మాట్లాడచ్చు. అది కూడా మంచి విషయమే. ఈ స్కూల్లో పండగలు వచ్చినా, ఏమన్నా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అలాంటివి వచ్చినా పిల్లలకి తెలియాలని ప్రతి దాని గురించి 10 పాయింట్స్ రాసుకురమ్మంటున్నారు. దానివల్ల మా పిల్లలు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. అది కూడా మంచి విషయం ఈ స్కూల్లో. ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవడానికి స్టోరీ బుక్స్ చదవడం, మోరల్ బుక్స్ చదవడం ఇది మెయిన్ అండి. అసలు ఏ స్కూల్లో స్టోరీ బుక్స్ చదవండి, మోరల్ బుక్స్ చదవండి అని చెప్తున్నారు, కానీ ఈ స్కూల్లో అలా స్టోరీస్ చదవడం, మళ్ళీ వాటికి ప్రైజ్లు ఇవ్వడం అవన్నీ మంచి విషయాలు కదా. చాలా తెలుసుకోవచ్చు ఆ స్టోరీస్ ద్వారా. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవచ్చు. పిల్లలు ఇవన్నీ నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ స్కూల్లో జాయిన్ అయ్యాక, మా పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అయ్యాక నేను చాలా ఫ్రీ అయినట్టు అనిపిస్తుందండి. నాకు చాలా బర్డెన్ తగ్గినట్టు అనిపిస్తుంది. నా కేరింగ్ అదంతా సార్ తీసుకున్నారు అనిపిస్తుంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ.